హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలు యుద్ధాన్ని తలపిస్తున్నాయని ఫైర్ అయింది. నోటీసులు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తున్నారని మండిపడింది. హైడ్రాకు ఇప్పటి వరకు విధి విధానాలు లేవంటూ చివాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు ఆపేయాలని పేర్కొంది. హైడ్రాకు సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాలను సమర్పించాలని, అప్పటి వరకు ఎలాంటి అక్రమ అనధికార నిర్మాణాల కూల్చివేతలు చేపట్టరాదంటూ హైడ్రాను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టొచ్చని పేర్కొంది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల చట్టం లేదంటే ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టు ముందుంచితే తప్ప ఎలాంటి అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు వంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హైడ్రా బృందం కూల్చివేతలను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఎంఏ షరీఫ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపిస్తూ తెల్లవారుజామున 4:30 సమయంలో భద్రతా సిబ్బంది, హైడ్రా అధికారులు హాజరై 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంక్ కాంపౌండ్ కూల్చివేస్తూ యుద్ధ సంఘటనను తలపించారన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఉత్తర్వుల పేరుతో సర్వే నెంబర్ 165 నుంచి 175, 212, 213లలో 36.37 ఎకరాలకు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు 1000కి పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి అనుమతులు లేవని, విద్యుత్ కనెక్షన్ అనుమతి కూడా లేదన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ సుమిత్ర, హైడ్రా మరొకసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. నిన్న మొన్న అంటే గడిచిన శనివారం ఉదయం నుంచి నిన్నటి వరకు కూడా కూల్చినటువంటి కూల్చివేతల విషయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనేక భవనాలను, పెద్ద పెద్ద బిల్డింగ్లను కూల్చడం, అదేవిధంగా ఫామ్ హౌస్ను కూల్చడం, ఇలాంటి కూల్చివేతల సందర్భంగా అక్కడ స్థానికంగా అందులో ఉండేటువంటి వాళ్ళు తమ ఇబ్బందులను మీడియా ముందు చెప్పడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారినాయి. ఇటు మీడియాలోనూ అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి. అయితే నిన్న ఎంఏ షరీఫ్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. తనకు సంబంధించినటువంటి భూమిలో కలగజేసుకోవద్దు, కూల్చివేతలు చేపట్టొద్దు అంటూ ఆయన కోర్టు ముందు ఉంచారు. దాంతో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు హైడ్రా చేయాల్సినటువంటి పనులు ఏంటి, ఏ విధంగా తాను ముందుకెళ్ళాలి, ఏ చట్టం హైడ్రాకు ఆ విధమైనటువంటి హక్కులను కల్పించింది అనేటువంటి అంశాలపైన క్లియర్ కట్గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మార్గదర్శకాలను అన్నింటినీ కూడా తమ ముందుంచాలి. అప్పటి వరకు మీరు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించడం సరికాదంటూ కూడా ఈ విధంగా పలు అంశాల్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కోర్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే అక్కడ ఉండేటువంటి నిర్మాణంలో వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయనేది ప్రధానంగా హైడ్రా సూచిస్తుంది. దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్లో అనేక ఇళ్లు నిర్మించి వాటన్నిటిని కూడా రెంట్కి ఇచ్చి తద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ భూమిలో కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు. దాదాపు అది 1200 ఎకరాల వరకు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ భూమిలో దాదాపు 800 ఎకరాల వరకు, అంటే 300-400 ఎకరాలు కబ్జా అయిపోయింది. మిగిలినటువంటి 800 పైన ఉండేటువంటి ఎకరాలను తాము స్వాధీనం చేసుకుంటున్నామని హైడ్రా అధికారులు చెప్పారు. దీని ఆస్తి విలువ దాదాపు 15,000 కోట్ల వరకు ఉంటుందని కూడా హైడ్రా అధికారులు సూచించారు. కానీ ఏదైతే కూల్చివేతలు చేస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని విషయంలో మాత్రం హైడ్రా తప్పుపట్టింది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఈ విధమైనటువంటి హైడ్రాను తప్పుపట్టింది, భవిష్యత్తులో ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టవద్దు. తమ ఆదేశాలు ఇచ్చేంత వరకు కేవలం చెరువులు కానీ, అదేవిధంగా నాలాలు, రోడ్లు, ఈ మూడింటిలో ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నా, లేదంటే అక్కడ కబ్జాలు జరుగుతున్నా వాటిపైన మాత్రమే చర్యలు తీసుకోవాలి. మిగతా వాటిపైన పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వం లేదా చట్టం ఏదైతే నిర్దేశించిందో ఆ నిర్దేశిక మార్గదర్శకాలను తమ ముందుంచిన తర్వాత మాత్రమే తాము ఆదేశించిన, అంటే తాము ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మాత్రమే మీరు కూల్చివేయాలి అన్నట్టుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ చూస్తే వాళ్ళందరినీ కూడా ఉదయం 4:30 లేదా తెల్లవారుజామున అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి
కూల్చివేతలు చేయడం అనేది అక్కడ ఉండేటువంటి స్థానికులు తమకు ఏమాత్రం చెప్పకుండా తమ సామాన్లను అన్నింటినీ కూడా తీసుకొని కిందికి దిగారు. వాళ్ళు రోడ్డు పైన ఉండిపోయారు. కొత్త ఇల్లు వెతుక్కోలేనటువంటి పరిస్థితి. ఈ విధమైన అన్ని అంశాలను, అంతేకాకుండా భవన నిర్మాణాన్ని కూల్చివేస్తున్నటువంటి అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. ఆ వీడియోలను వాటన్నింటినీ వందల మంది హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం భయభ్రాంతులకు కొంత గురయ్యారు స్థానికులు. కాబట్టి ఈ అన్ని అంశాల నేపథ్యంలో హైకోర్టు అయితే మాత్రం చాలా క్లియర్ గా చెప్పింది, సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించడం సరికాదు. మీరు ఈ పద్ధతిలో కూల్చడానికి ఉండేటువంటి మార్గదర్శకాలు ఏంటో, మీరు చేసేటువంటి పని ఏంటో తమ ముందుంచాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.